ప్రతిరోజు బియ్యం కడిగే వాటర్ సింక్‌లో పడేస్తున్నారా? అయితే స్టాప్ డూయింగ్ దిస్. మీరు అలా చేయకండి. ఈ బియ్యం రైస్ వాటర్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. అలాగే మొక్కలకి చాలా ఉపయోగమున్నాయి. ఆ ఉపయోగాలేంటో ముందుకి చూద్దాం. నౌ వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ వైజాగ్. అయితే మీ ముందుకు ఒక మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో వచ్చేసాను. ఆ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే రైస్ వాటర్. రైస్ వాటర్‌ని మనం కడిగేసి రైస్‌ని 2 టైమ్స్ కడిగేసి సింక్‌లో పడేస్తూ ఉంటాం ఆ వాటర్. సో, ఆ వాటర్‌ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా రైస్ వాటర్ యొక్క ఉపయోగాలు, వాటిని ఎలా ఫర్మెంటేషన్ చేయాలి, ఏంటనేది కంప్లీట్‌గా చెప్తాను. సో, నౌ వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్ వైజాగ్. టెర్రస్ గార్డెన్ వైజాగ్ అనే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కడిగిన నీళ్ళంటే ఏంటి? రైస్ వాటర్‌నే తెలుగులో బియ్యం కడిగిన నీళ్ళంటారు. అసలు బియ్యం కడిగిన నీళ్ళేంటి? అంటే మనం బియ్యంని క వాటరేసి 2 టైమ్స్ కడుగుతాం కదా! ఆ వాటర్‌ని ఒక డబ్బాలో స్టోర్ చేయాలి ఇలాగా. అంటే మీరు సింక్‌లో పడేయకుండా అంటే జీరో కాస్ట్ ఫెర్టిలైజర్. జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ ఇది చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఆహ్, సో, దీన్నే బియ్యం కడిగిన నీళ్ళంటారు. ఇప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళలో అసలు ఉపయోగాలేంటి? దీనివల్ల మొక్కలకి ఏం యూజ్ ఉంది? అని ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. ఎవరు స్కిప్ చేయొద్దు. సో, దీనివల్ల ఉపయోగాలేంటంటే, రైస్ వాటర్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అలాగే మినరల్స్ ఏంటి? పొటాషియం ఉంటది. ఫాస్ఫరస్ ఉంటది. ఇది మొక్కలకి చాలా బలాన్నిస్తది. పొటాషియం ఇవ్వడం వల్ల మొక్క ఎదుగుదలకి, అలాగే ఫ్లవరింగ్‌కి చాలా యూజ్ అవుతది. నెక్స్ట్ సెకండ్ యూజ్ ఏంటంటే, ఇది ఎక్కువగా మొక్కలకి బలాన్నిస్తది. అంటే ఆకులు పచ్చగా ఉండడానికి, వాడిపోయిన మొక్కని మనం ఎండలో తిరిగి నీరసం అయిపోతామా, అలాగే ఇది కూడా ఇది ఈ రైస్ వాటర్ ఇవ్వగానే ఒక్కసారిగా లేచి నించునే విధంగా అంత ఉపయోగం ఉంటది. అలాగే కాండాన్ని బలపరుస్తది. నెక్స్ట్ కొమ్మలు పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మట్టి సాయిల్ అనేది భూసారాన్ని మంచిగా ఉంచుతుంది. భూసారాన్ని మంచిగా ఉంచడం వల్ల హ్మ్, ఎప్పుడైతే మట్టి ఆరోగ్యంగా ఉందో లోపలున్న వేర్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ వేర్లు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా మొక్క పచ్చదనానికి, మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లవరింగ్ రావడానికి కూడా ఇది రైస్ వాటర్ చాలా యూజ్ అవుతుంది. సో, రైస్ వాటర్ యొక్క ఉపయోగాలు చూసారు. మరి ఈ రైస్ వాటర్‌ని ఎలా యూజ్ చేయాలి? ఏంటనేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఆహ్, ఈరోజు రైస్ వాటర్ ఇందులో వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్‌గా మొక్కకేసేస్తాం. అలా అయినా చేయొచ్చు. ఇంకొకటి ఎలా చేస్తారు, ఈ రైస్ వాటర్‌ని 3-5 డేస్ పులవబెట్టండి. క్యాప్ పెడితే మాత్రం గ్యాస్ రిలీజ్ అవుతది కాబట్టి ఎప్పటికప్పుడు మూత తీసి వదిలేయండి. ఇప్పుడు ఈ రైస్ వాటర్‌ని మీరు ఇలాగా 2, 3 డేస్ లేదా 5 డేస్ మీరు పులవబెట్టేసుకొని, పులియబెట్టిన ఈ రైస్ వాటర్‌ని మొక్కలకి డైల్యూట్ చేసి ఇవ్వాలి. డైల్యూట్ చేసివ్వడం అంటే, ఒక కప్పుకి 3 రేషియో లేదా 5 రేషియోలో మీరు మొక్కకివ్వాలి. లేదు మేము డైరెక్ట్‌గా ఇచ్చుకుంటామన్నా కూడా మీరు డైరెక్ట్‌గా మొక్కకి ఇచ్చి చూడండి. మీరు డైల్యూట్ చేయకుండా ఉన్న వాటరు, అలాగే డైల్యూట్ చేసున్న వాటరు 2 మొక్కలకి 30 డేస్ అబ్జర్వ్ చేయండి. మీకే రిజల్ట్స్ తెలుస్తది. సో, పులియబెట్టిన తర్వాత కూడా చాలా యూజ్ ఉంటది. నేను ప్రతిసారి నా మొక్కలకిచ్చే బెస్ట్ వాటర్ ఇదే. మనం బయట ఎరువులేమి ప్రతిసారి ఎక్కువ ఖర్చు పెట్టేసి కొనవలసిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం ఎరువులు తయారు చేసుకోవచ్చు. ఇది జీరో కాస్ట్ ఫెర్టిలైజర్. అలాగే సహజ సిద్ధమైన ఎరువు ఇది. మనం ఎక్కడ కొని తేవాల్సిన పని కూడా లేదు. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో మనమే బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇది. ఇది ఎండాకాలంలోనే వాడుకోవచ్చు. ఏ కాలంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, సో, ఇంకొకటేంటంటే చాలా మంది చేసే తప్పు, మొక్కలకి మరి ఇందులో నెగటివిటీస్ ఏంటి? మొక్కలకి ఎలా ఇవ్వకూడదంటే, మీరు ఈ వాటర్ ఉంది కదా! ఈ వాటర్‌ని సాల్ట్ కలిపిన వాటర్ ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల ఏమవుతదంటే, సాల్ట్ వల్ల లోపలున్న మొక్కలు పాడైపోతాయి. అలాగే మషాలాలు కలిపిన రైస్ రైస్ వాటర్‌తో మషాలాలు కలిపినది ఇవ్వకూడదు. ఇంకొకటి,
మీరు ఎక్కువగా రైస్ వాటర్ ఇచ్చారనుకోండి. ఈ వాటర్ ఇవ్వడం వల్ల మొక్క యొక్క దగ్గర స్మెల్ వచ్చేస్తది. స్మెల్ వచ్చేయడం వల్ల ఎక్కువగా ఫంగిసైడ్స్ ఎఫెక్ట్ అయ్యి, మిల్లీ బగ్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతది. అలాగే ఇప్పుడు ఈ రైస్ వాటర్‌లో ఇంకొక టిప్. ఈ రైస్ వాటర్‌లో ఒకవేళ మీ పురుగులు పట్టాయనుకోండి, మిల్లీ బగ్స్ అయి వచ్చాయనుకోండి, మిల్లీ బగ్స్ వచ్చేస్తే మీరు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు కలిపేసి మొక్క దగ్గర మార్నింగ్ లేదా ఈవినింగ్ స్ప్రే చేయాలి. సో, మీరు ఎలా ఇవ్వాలనేది ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఈ రేషియోలో ఇక్కడి వరకే తీసుకున్నాను కదా! ఇది నాకు ఈరోజు మార్నింగ్ పట్టిన రైస్ వాటరే కాబట్టి నేను డైరెక్ట్‌గా మొక్కలకేసి ఇచ్చేస్తున్నాను చూడండి. ఇలాగా మీరు మొక్కకేసేటప్పుడు చూస్తున్నారు కదా! మొక్కకి వేసేటప్పుడు మొదలున ఇవ్వకూడదు. ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ ఇవ్వకుండా ఈ సైడ్ అంటే ఇవ్వాలి. ఈ సైడ్ అంటే ఇస్తే మీకు పక్కనున్న వేర్లు తగులుతది. మొదలు ఇచ్చేయడం వల్ల ఏమవుతదంటే వేళ్ళు కి ఇబ్బంది అయిపోతది. అంటే ఓవర్ హీట్ అయిపోయినట్టు ఉంటది. పక్క నుంచి ఇవ్వడం వల్ల పక్కనున్న చుట్టూ అన్నిట్లికి స్ప్రెడ్ అవుతది. సో, ఈ రైస్ వాటర్ ఏ మొక్కలకి ఎక్కువగా ఉపయోగపడతదంటే వంగ, బెండ, టమాటీ, మిర్చి, కనకాంబరం వంటి మందారం మొక్కలకి బాగా ఉపయోగపడతది. సో, మీ ఇంటి దగ్గర ఈ మొక్కలుంటే ఎక్కువగా మీరు ఈ రైస్ వాటర్ అయితే ఇవ్వండి. ఏమన్నా ఫ్లవరింగ్స్ రాని వాటిలకి కూడా రైస్ వాటర్ ఇస్తే ఫ్లవరింగ్స్ వస్తాయి. చూసారు కదా! ఎలా అయితే నేను రైస్ వాటర్ యొక్క యూజెస్ అయితే చెప్పానో, మీరు కూడా ఈ జీరో కాస్ట్ ఫెర్టిలైజర్ ఇంట్లో చక్కగా రెడీ చేసుకోండి. అనవసరంగా సింక్‌లో అయితే పడేయొద్దు. సో, ఆహ్ మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని టిప్స్ కోసం, బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్, హోమ్‌మేడ్ ఫెర్టిలైజర్స్ కోసం, కంట్రోల్ గురించి చేసే ఫెర్టిలైజర్స్ కానీ ఏమైనా ఈ ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. నేను చెప్పే వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో కొద్దిగా తెలియచేయండి. ఓకే. బాయ్ బాయ్. థాంక్ యూ వెరీ మచ్.